మొక్కలంటే ప్యాషను. తర్వాత ఇది చూడు, ఇక్కడ చూడు, ఈ చెట్టు చూడు ఒకసారి, పూత చూడు, పిందెలు చూడు, చూడు ఎగ్ ఫ్రూట్. ఎగ్ ఫ్రూట్ ఎగ్ ఫ్రూట్, దాని పూత చూడు, దాని పిందెలు చూడు చెట్టు నిండా. అవును, ఆ మొక్క చూడు, ఎగ్ ఫ్రూట్. అసలు ఇవన్నీ కూడా ఫారిన్ ఫ్రూట్స్, ఇవన్నీ మన ఊరివి కాదు కదా. ఎగ్ ఫ్రూట్ చూడు ఎంత బాగా పెరుగుతుంది చూసావా, అసలు పూత చూడు దానికి ఎంత ఉందో. ఇవన్నీ కాయలు వస్తాయా? మొత్తం ఫ్రూటింగ్ అది. ఇవన్నీ కాయలు వస్తాయా? చూడాలి దీనిలో ఎన్ని మనకు దొరుకుతాయో చూడాలి. ఒక్కసారన్నా కాసిందా? కాసింది కాసింది కాసింది. ఎలా వస్తాయి అవి? కోడిగుడ్డు లాగా ఉంటది. ఓహో, ఈ షేప్ లో, ఈ షేప్ లో ఉంటది, కోడిగుడ్డు షేప్ లో ఉంటది. బాగుంటుంది, స్వీట్ గా ఉంటుంది ఫ్రూట్. మా కోతి తినింది. అన్ని కోతుల కోసం ఏం చేస్తున్నారు అని తెలివిగా అక్కడి నుంచి దిగి ఇక్కడి నుంచి అందుకొని తినేసింది. ఓ, కోతులు ఎక్కువ అండి మీ ఏరియాలో? చాలా అమ్మ, బాగా వస్తాయి. ఇగో ఇక్కడ దీని మీద పెట్టినవన్నీ కొంచెం చూడు, ఇవన్నమాట ఏమంటారు, ఎడారి మొక్కలు అంటారు కదా. అవును, క్యాక్టస్ ఆ జాతివి అవి. సో అయితే నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మీరు చక్కగా స్టాండ్స్ చాలా బాగా చేయించారు. దానివల్ల ఎక్కువగా ప్లేస్ కూడా కన్జంప్షన్ తక్కువగా ఉంటది కదా, ఉంటుంది. చూడడానికి కూడా అందంగా ఉంది. చూడండి, లేయర్స్ స్టెప్స్ పెట్టాను. ఇది ఒక బీన్స్ అన్నమాట. ఇది ఒక మామిడి మొక్క. చూడు, కావాలంటే కొయ్యి. ఇదిగోండి, అంజీరు పండిందంటారా? అంజీరు నీకు రెడ్గా అయిపోయింది. నేనేనా? కొయ్యి చక్కగా. మొత్తానికి మీ గార్డెన్ టూర్ కి వచ్చేసరికి రెండు ఇద్దరు వాళ్ళకు కూడా ఇవ్వు పాపం.